మహాదేవం ఐందవమే సర్వోన్నతం. మహాదేవం ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు మనం మోపిదేవిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశిష్టతను తెలుసుకుందాం. మోపిదేవి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఒక ప్రాంతం. విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు చేరువలో ఉన్న ఈ మోపిదేవి క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని పేరు. కాలక్రమేణా అది మోపిదేవిగా నామాంతరం చెందింది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. స్వామివారి పానవట్టం వద్ద ఉన్న ఒక కన్నంలో నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని విశేషంగా చెప్తారు. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానవట్టం. ఇది కాకుండా స్వామికి వేరే పానవట్టం ఉండదు. ఇక్కడ ఉండే లింగ రూపం వృత్తాకారంలో కాకుండా పలకగా ఉండడం ఒక విశేషం. తూర్పు ముఖంగా ఉన్న ఆలయ గర్భగృహంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, వారికి కుడివైపున పుట్టపూజ నాగేశ్వరుడు దర్శనమిస్తాడు. పూర్వం ఉత్తర కాశీలో అగస్త్య మహర్షి తపస్సు సాగిస్తుండగా వింధ్యపర్వతం గర్వంతో ఎత్తు ఎదిగి సూర్యమండలాన్ని దాటిపోయింది. దానితో సూర్యగతి ఆగిపోయి బ్రహ్మాండం స్తంభించిపోయింది. ఈ ప్రమాదం గ్రహించిన బ్రహ్మాది దేవతలు కాశీపురానికి చేరుకుని అగస్త్య మహామునిని ప్రార్థించి ఈ ఉపద్రవం నుండి కాపాడమని ప్రాధేయపడ్డారు. కాశీని విడిచిపెట్టి వెళ్ళటం అగస్త్య మహామునికి ఇష్టం లేకపోయినా లోక కళ్యాణార్థం శిష్యకోటి వెంటరాగా దక్షిణానికి బయలుదేరాడు. అగస్త్య మహాముని రాకను తెలుసుకున్న వింధ్యుడు వినయంగా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు ద్రోవనిచ్చాడు. తను తిరిగి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి ముందుకు సాగాడు అగస్త్య మహర్షి. అలా ప్రయాణిస్తూ అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరాన్ని సమీపించి మోపిదేవి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ కృష్ణానది ఉత్తర వాహిని అయి ప్రవహిస్తోంది. ఎంతో ఆహ్లాదకరమైన ఆ ప్రదేశాన్ని చూసిన అగస్త్య మహర్షి ఆ ప్రదేశంలోనే కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా అక్కడే ఉంటున్న అగస్త్య మహర్షికి ఆ ప్రదేశంలో ఒక పుట్టలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దాగి ఉన్నట్లు అంతర్వాణి తెలియజేసింది. మహర్షి ఆనందంతో అటు చూడగా ఒక పెద్ద పుట్ట రంధ్రంలోంచి వెలుగు బయటకు వచ్చింది. అది గమనించిన మహర్షి ఆ పుట్టలో ఉన్నది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని గమనించి ఆ పుట్టను శాస్త్రోక్తంగా శిష్యులచే తవ్వించి అందులో నుంచి తళతళ మెరుస్తున్న సుబ్రహ్మణ్యేశ్వరుడిని బయటికి తీశాడు. ఆ నిండైన విగ్రహానికి అగస్త్య మహాముని నమస్కరించి అక్కడే ఒక ఆలయాన్ని నిర్మింపజేసి ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని స్వామివారికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని, కోరిన కోరికలు నెరవేర్చే మహత్యం కలదని భక్తుల విశ్వాసం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లపల్లి జమీందారి కుటుంబం యొక్క ఇలవేల్పు. చల్లపల్లి సంస్థానాధిపతుల సేవలో ధరించిన ఈ ఆలయం క్రమంగా అభివృద్ధి చెంది నేటి ఈ రూపం సంతరించుకుంది. ఇప్పటికీ చల్లపల్లి సంస్థానాధీశుల ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ కొనసాగుతున్నది. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం, గురువారం స్వామివారిని భక్తులు అధికంగా దర్శిస్తారు. ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ప్రతి నెల కృత్తికా నక్షత్రం రోజున రాహువు, కేతువు, సర్పదోష నివారణలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ షష్ఠి అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఇలాంటి ఎన్నో క్షేత్రాల ప్రభావాన్ని, చరిత్రను మన మహాదేవం టీవీ ద్వారా తెలుసుకుందాం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. మహాదేవం ఐందవమే సర్వోన్నతం.